హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో చాలా కామన్గా మనం చూస్తున్న ప్రాబ్లం వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడడం. అయితే ఇది చాలా మటుకి చాలా వరకు విటమిన్స్ లోపం వల్ల జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకా ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ ఉండడం వల్ల, హెల్దీ ఫుడ్ తీసుకోకపోయినా కానీ, లేదంటే హెల్దీ డైట్ ఫాలో అవ్వకపోయినా కానీ, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకి ఎక్కువగా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఇంట్లోనే చాలా న్యాచురల్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్, అంటే ఉసిరికాయది పౌడర్ అండి. దీన్ని మనం ఇంట్లోనే డ్రై చేసైనా పౌడర్ చేసుకోవచ్చు, లేదు అంటే మార్కెట్లో మనకి రెడీగా ఉన్న ఉసిరికాయ పౌడర్ని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆమ్లా పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకుది పౌడర్ తీసుకోవాలి. కరివేపాకుని మనం ఇంట్లోనే కొంచెం డ్రైగా రోస్ట్ చేసేసి వాటిని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ అందులో ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. హెయిర్ లెంత్ని బట్టి మీరు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కరివేపాకుది పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఉసిరికాయ మన వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఉసిరికాయ ఆయిల్ అయినా కానీ, లేదంటే ఉసిరికాయ పేస్ట్ కానీ, ఉసిరికాయ పౌడర్ కానీ, ఏదైనా కానీ మనకి వైట్ హెయిర్ని చాలా ఎఫెక్టివ్గా క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న సి విటమిన్ కావచ్చు, లేదంటే యాంటీబయాటిక్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి, మన హెయిర్ అనేది బ్లాక్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ కరివేపాకు కూడా అంతేనండి. కరివేపాకులో మనకి ఏంటంటే వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి ప్రాపర్టీస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి కొత్తగా గ్రో అయ్యే హెయిర్ కూడా, మనకి ఏదైతే కొత్తగా న్యూగా మనకి హెయిర్ పెరుగుతుందో ఆ హెయిర్ కూడా మనకి బ్లాక్గా పెరగడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ కరివేపాకు ఇంకా ఉసిరికాయ అనేది మన హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ బ్లాక్గా మార్చడానికి, మనకి బ్లాక్గా కనిపించడానికి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాకపోతే మనకి ఏ రెమెడీ అయినా కానీ కాన్స్టెంట్గా యూజ్ చేస్తుంటేనే మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నార్మల్గా మనం ఇందులోనే ఎలా అంటే ఈ ఉసిరికాయ ఇంకా కరివేపాకు అనేది చాలా ఎఫెక్టివ్గా మనకి ఈ వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఇందులో మనం నార్మల్గా ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం వాటర్ని మిక్స్ చేసుకుని మీరు ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి, మీరు హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేవి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ మనకు ఇంకొంచెం పల్చగా చేసుకోండి. దీన్ని మీరు ఏదైనా బ్రష్ హెల్ప్తో కానీ, లేదంటే హ్యాండ్స్తో అయినా కానీ నార్మల్గా మీ హెయిర్ రూట్స్కి ఇంకా హెయిర్ లెంత్కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మినిమం 2 hours, 1.5 hour కానీ, లేదంటే 2 hours వరకు కానీ కంపల్సరీ మనం అప్లై చేసి ఉంచాలి. ఆయిల్ పెట్టుకోకుండానే మనము ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. కావాల్సి మీరు ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ అనేది నార్మల్గా చేయండి. వెంటనే మీరు షాంపూ పెడితే దీని ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నార్మల్గా మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ షాంపూ, ఏమైనా కండిషనర్స్ యూజ్ చేయకుండా హెయిర్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఆయిల్ పెట్టుకొని మీరు నార్మల్గా షాంపూతో కానీ, లేదంటే ఏదైనా హెయిర్ వాష్తో కానీ మీరు మీ హెయిర్ అనేది వాష్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. కాబట్టి సో ఈ రెమెడీ అయినా కానీ మీకు ఇది వీక్లో ఒక 2 times వరకు మీరు రిపీట్ చేయొచ్చు. ఈ రెమెడీని మీరు కంపల్సరీగా రెగ్యులర్గా కాన్స్టెంట్గా కనుక ఫాలో అయినట్లయితే మీకు హెయిర్ పెరిగే హెయిర్ కూడా మీకు బ్లాక్గా పెరగడానికి అండ్ మీ వైట్ హెయిర్ని కూడా క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో కంపల్సరీగా ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ రెండు కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ మన వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి. కాబట్టి ఈ రెమెడీని కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఒకసారి. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్. ఏ బ్రాండ్ది కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. హెన్నా పౌడర్ తీసుకోవాలి, అంటే మెహందీది, గోరింటాకు పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు, హెర్బల్ కానీ లేదంటే ఏదైనా.
మెంతుం పొడి తీసుకోవాలి. మెంతుల్ని మనం బాగా పౌడర్ చేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. లేదు అంటే మార్కెట్లో మనకి ఆల్రెడీ మెంతులది పౌడర్ ఉంటుంది కదా, అదైనా పర్చేస్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ కావాలి పెరుగు. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 to 2 teaspoons అంతా. నెక్స్ట్ ఇందులో 1 teaspoon కాఫీ పౌడర్కి మనం 1 teaspoon మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో హెనా పౌడర్, హెనాను కూడా అన్నీ మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాం. హెనా పౌడర్ కూడా 1 teaspoon యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో మనం కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవడానికి ఉండే అంత కన్సిస్టెన్సీతో. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ హెయిర్ని మనకి క్యూర్ చేసుకోవడానికి కాఫీ పౌడర్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంటే మనకి ఇన్స్టెంట్గా ఆ కలర్ అనేది ఏంటి అంటే ఒక 2 to 3 times యూజ్లో మనకి కొంచెం బ్రౌనిష్గా మారుతుంది. అంతేకాకుండా ఇందులో మనం హెనాని యూజ్ చేసాం కదా, హెనా పౌడర్ని, మెహందీ అనేది మనం యూజ్ చేసాం కదా. సో అది మనం ఇందులో యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఆ రెండు మిక్స్చర్ ఏంటి అంటే మనకి ఆ వైట్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి, మనకి అంటే కనిపించకుండా మనం దాన్ని కవర్ చేసుకోవడానికి, అండ్ మనకి ఇందులో మెంతిం పౌడర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఒక మంచి డార్కిష్ కలర్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పెరుగుని యాడ్ చేయడం వల్ల ఆ బ్రౌనిష్ కలర్ అనేది, ఆ డార్కిష్ చాక్లెట్ కలర్ అనేది మనకి బ్లాక్గా కనిపించడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా మనం కాన్స్టెంట్గా ఇది యూజ్ చేసినట్లయితే మనకి వైట్ హెయిర్ అనేది కవర్ చేసుకోవడానికి, అంటే మంచి కలర్ ఇవ్వడానికి, న్యాచురల్గా మనకి మంచి కలర్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి ఇందులో గ్రో అయ్యే హెయిర్ మనం కావాలి మనకి బ్లాక్గా అనుకుంటే మాత్రం కరివేపాకు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. లేదు మనకు ఓన్లీ కలరిష్గా మనకి కావాలి, మనకి బయట హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేసి న్యాచురల్ ఇలా ఏదైనా కలరింగ్స్ మనం చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ రెమెడీ. ఎందుకంటే హెన్నా పౌడర్ కానీ లేదంటే కాఫీ పౌడర్ కానీ ఈ రెండు కూడా మనం మిక్స్ చేసి కనుక వైట్ హెయిర్ కోసం వాడినట్లయితే మనకి ప్యాక్ లాగా కంపల్సరీగా మనకి ఆ కలర్ చేంజ్ అనేది ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. సో హెనా పౌడర్ ఇంకా కాఫీ పౌడర్ దీంతో పాటు మనం కర్డ్ని మిక్స్ చేసుకుంటే మనకి ఏంటంటే అందులో ఉన్న ఆ సి విటమిన్ అనేది మనకి ఇందులో రిలీజ్ అయినప్పుడు కలర్ అనేది మనకి బాగా మన హెయిర్కి చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఈ హెయిర్ ప్యాక్ని మనం యూజ్ చేసినట్లయితే ఆ కలర్ మనకి ఎప్పుడైతే ఫస్ట్ 2-3 times యూజ్లో బ్రౌనిష్గా ఉంటుందో అది మనకి ఫోన్గా డార్క్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మనకి ఆ వైట్ హెయిర్ అనేది కనిపించకుండా మనం హెయిర్ అనేది కలర్ చేంజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అటు మనం కొంచెం ఆయిల్ కానీ ఏదైనా మనం అప్లై చేసినప్పుడు మనకి హెయిర్ అనేది బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో మెంతిం పౌడర్ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది మంచి కండిషనింగ్ అవుతుంది అండ్ హెయిర్ రూట్స్ కూడా మనకి ఓపెన్ అయ్యి ఒక మంచి హెయిర్ గ్రోత్ కోసం కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనకి హెయిర్ వాల్యూమైజ్డ్ అవ్వడానికి కానీ లేదంటే హెయిర్ అనేది మనకి కండిషనింగ్ అవి మనకి డ్యామేజ్ ఫ్రీ చేయడానికి కూడా ఈ హెనా పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మెంతం పొడి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా పెరుగుని యాడ్ చేసాం కాబట్టి పెరుగు ఒక మంచి న్యూట్రియంట్స్ అందిస్తుంది. మన హెయిర్కి రూట్స్కి అప్లై చేసుకోవాలి, హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్లై చేసుకొని కనీసం మీరు ఒక 1.5 hour నుంచి 2 hours పాటు ఉంచుకోవాలి. కంపల్సరీగా మీరు 2 hours పాటు ఉంచుకున్న తర్వాత నార్మల్గా మీరు వాటర్ తోటే హెయిర్ని వాష్ చేసుకోవాలి. తర్వాత మీరు నెక్స్ట్ డే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మీరు హెయిర్ వాష్ అనేది షాంపూతో చేసుకోవచ్చు. పెట్టిన రోజు మనం హెయిర్ని షాంపూతో వాష్ చేస్తే దీని ఎఫెక్ట్ అనేది మనకి రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మనం హెయిర్ అనేది నార్మల్గా ఇది అప్లై చేసిన రోజు నార్మల్గా వాటర్తో వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా మనం కాన్స్టెంట్గా ఈ రెమెడీ కనుక యూజ్ చేసినట్లయితే మనకి హెయిర్ అనేది డార్క్గా చేసుకోవడానికి, వైట్ నుంచి మనం యూజ్ చేసుకొని డార్క్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీగా ఇది కూడా ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.